సపోజ్ యాక్సిడెంట్ అయితే కనుక మనం లైసెన్స్ లేకుండా తోలేటప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన కోవిడ్ వస్తే కనుక చాలా మంది కోవిడ్ వాళ్ళు కార్ ఇచ్చి డైరెక్ట్ తోలమని చెప్పేటప్పుడు మనం కార్ సేఫ్గా తోలితే ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు చూసుకుంటారని. ఫర్ సపోజ్ మ్యాక్సిమం కోవిడ్ వాళ్ళు చూసుకుంటారు. యాక్చువల్గా అయితే మా కోవిడ్ వాళ్ళు చెప్పినారనమాట, లైసెన్స్ లేకుండా నువ్వు ఫర్ సపోజ్ ఏదైనా కారు కానీ నువ్వు తోలుతో ఇబ్బంది ఏం లేదు. ఫర్ సపోజ్ ఏదైనా చెరగాని జరిగితే కనుక పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు నిన్ను తంబేసి ఇంటికి పంపిస్తారు. ఇంకా ఈ గల్ఫ్ కంట్రీస్కి ఎక్కడికి రానికి నీకు అర్హత అయితే ఉండదు, అట్లా అయితే చేస్తారు. అది వచ్చేసి ఆస్మా మరూర్ అని. సో ఆ ఆర్టీఓ ఆఫీస్ అనమాట. యాక్చువల్గా అయితే మా బాబా ఈసారి ఫెయిల్ అయితే కనుక ఇండియా ఇంకా ఏం చేస్తాను, ఇప్పుడు 8 నెలలు అవుతుంది నేను వచ్చి, నీకు వాస్తా గీస్తా ఏం పెట్టాను అన్నాడు. కారు ఇంకో మనం అటు ఇటు తిరిగేటప్పుడు కంటెంట్ అయితే వస్తుంది అనమాట. సో ఇదంతా మీకైతే చూపిస్తా. మీరైతే ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ప్రొద్దుటూరు అబ్బాయి. కోవిడ్ లో ఈ రోజు వచ్చేసి నాకు ఆర్టీఓ ఆఫీస్ లో డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంది అనమాట. మా కోవిడ్ వాళ్ళు అయితే నాకు వాస్తవానికి ఏం పెట్టలేదు అనమాట. నాకై నేనే చేస్తున్నా, కంప్యూటర్ టెస్ట్ కూడా నేనే పాస్ అయిపోయినా. నెల రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి ముందు వీడియోలో చెప్పినా కదా అంతా. సో ఇప్పుడైతే మనకైతే టెస్ట్ అయితే ఉంది, వెళ్తున్నాం. సెకండ్ టైం అనమాట, ఫస్ట్ టైం అయితే ఫెయిల్ అయితే చేసినారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మొత్తం క్లారిటీ అయితే చూపిస్తా. అండ్ అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఉన్న రూల్స్కి అయితే కనుక డ్రైవింగ్ స్కూల్కి అయితే పక్కా వెళ్ళాల్సిందే అంట. సో డ్రైవింగ్ స్కూల్ వెళ్ళినా కానీ అక్కడైతే కొంచెం భయపడదాం. ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ దగ్గర వచ్చేసి ఈ పోల్స్ ఉంటాయి కదా, పోల్స్ అట్లా అంటే ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చిన పోల్ని పట్టుకొని స్టీరింగ్ లెఫ్ట్కి తిప్పు, ఆ రెండో ఫోల్ అవ్వగానే రైట్కి తిప్పు, అట్లా ఇట్లా అన్ని నేర్పిస్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఫోల్ అయితే ఉండవు. సో అది వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఈరోజు మ్యాక్సిమం వీడియో తీసేకైతే ట్రై చేస్తా, ఆర్టీఓ ఆఫీస్లో ఎలా ఉంటుందో కోవిడ్లో. సో మీరైతే ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో వచ్చేసి కోవిడ్ కొత్తగా డ్రైవర్ వస్తున్న వాళ్ళకైతే షేర్ చేయండి. ఇప్పుడు చూపిస్తున్న వీడియో వచ్చేసి నేను డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేసిన వీడియోస్. ఈ ప్లేస్ వచ్చేసి కైతాన్ దగ్గర అయితే ఉంటుంది. చాలా మంది డ్రైవర్స్ ఇక్కడికి వస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక లెఫ్ట్ సైడ్ పార్కింగ్, రైట్ సైడ్ పార్కింగ్ అయితే చేస్తున్నారు అందరూ. ఇక్కడ కార్లో చూసుకుంటే ఇలాగైతే ఉంటాయి డబుల్ స్టీరింగ్ తో. మెయిన్ గా కోవిడ్ లో ఆర్టీఓ ఆఫీస్ చెక్ చేసేది ఏంటంటే లెఫ్ట్ సైడ్ పార్కింగ్, రైట్ సైడ్ పార్కింగ్ చెక్ చేస్తారు. ఇప్పుడు చూడండి, నేనైతే పార్క్ చేశాను అనమాట. 4 ఫోల్స్ మధ్యలో అయితే పార్క్ చేయాలి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. నాకు పడ్డ ఆర్టీఓ ఆఫీస్ ఏరియా వచ్చేసి షోయక్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, అక్కడ అనమాట. 80 రూట్ కి పక్కన అయితే ఉంటుంది. సో అక్కడైతే పడ్డది, ఆర్మీ ఆఫీస్ కూడా ఉంటుంది అక్కడైతే పడ్డది అనమాట. షోయక్ ఇండస్ట్రియల్ అనుకుంటా ఆ ఏరియా. అది వచ్చేసి ఆస్మా మరూర్ అని. సో ఆ ఆర్టీఓ ఆఫీస్ అనమాట. ప్రెసెంట్ అయితే అక్కడికైతే వెళ్తున్నాం, నేను మా ఫ్రెండ్ కలిసి 40 రూట్ మీద అయితే వెళ్తున్నాం మా ఏరియా నుండి. ఈ మధ్యకాలంలో కోవిడ్ అయితే ట్రాఫిక్ బీభత్సంగా అవుతుంది. ఇది వచ్చేసి 40 రూట్ అనమాట. అసలు ట్రాఫిక్ ఇంకా పెద్దగా అయితే ఉండదు, ఇష్టంగా వెళ్తా ఉంటాయి బండ్లు 40 రూట్ అంటే. సో చూడండి, 40 రూట్ కూడా ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. ఈ పక్కన సర్వీస్ రూట్ అనమాట. మేము 5వ రూట్ వెళ్ళని వెళ్తున్నాం ఇట్లా. కోవిడ్కి వచ్చిన తర్వాత రోడ్ల గురించి అనమాట. రోడ్లు అంటే ఈ రోడ్స్ ఉంటాయి కదా, రోడ్ల కన్నా ముందు రోడ్ల నెంబర్లు గుర్తుకు వస్తాయి. 40, 30, 5, 6 ఎక్కువ ఇవే ఉంటాయి అనమాట. చాలా మంది ఎక్కువ తిరుగుతూ ఉంటారు. సో ఎక్కువ ఈ రోడ్లే వస్తాయి గుర్తుకు. హలో, ఇప్పుడైతే ఇంకా సీదా డైరెక్ట్ ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ళి మ్యాక్సిమం అక్కడ ఉన్న వీడియో తీసేకైతే ట్రై చేస్తా. మీరైతే మిస్ కాకండి. ఇంకా ఇంతవరకు ఎవరైనా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో తీసి మీరు చూపిస్తా ఎలా ఉంటుంది అనేసి. ఓకేనా? మ్యాక్సిమం అన్ని పేపర్లు అయితే క్యారీ చేసుకుని వెళ్తున్నాను నేను, ఒకటి కూడా మిస్ కాకుండా. పోయినసారి మిస్ అయ్యేందుకు మా బాబా సీరియస్ అయింది కాబట్టి ఈసారి అన్ని తీసుకుని వెళ్తున్నా, ఒకటి కూడా మిస్ కాకుండా. మన ముందర ఉండేది 80 రూట్ అనమాట. ఇది ఆస్మా డిపార్ట్మెంట్ అనేది పక్కన ఉంటుంది ఆర్టీఓ ఆఫీసు. ఇదే అనమాట ఆస్మా టెస్టింగ్ డిపార్ట్మెంట్. చాలా మందికి అనమాట కోవిడ్ కి వచ్చిన చాలా మందికి ఇదే పడుతుంది. ఎంత మందిని చూసి అంటే బయటికి పనికి వచ్చిన తలాబత్ వాళ్ళు A to Z అనమాట, అందరు ఇక్కడికి వస్తున్నారు చాలా మంది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాబా అయితే రాలేదనమాట. మా బాబా కొద్దిసేపు వెయిట్ చేయండి, వస్తా కార్ లో అని అన్నాడు. అంతలోపు నేను అటు పోయాలని ఇటు పోయాలని అందరినీ పలకరిస్తూ మాట్లాడుతున్నా. ఇంకా అలా మా బాబా రాగానే మా బాబా వెనకలైతే వెళ్ళిపోతున్నాను నేను నా లోపలికి. ఆర్టీఓ ఆఫీస్ లోపలికి వచ్చిన తర్వాత ఇలా చూస్తే ఇలాగైతే ఉంటుంది. యాక్చువల్ అయితే ఇక్కడ వీడియోస్ తీయకూడదు అనమాట, మీకు చూపించడం కోసం కొద్దిగా సైకిల్ అయితే తీస్తున్నా, చెవి దగ్గర పెట్టుకున్నట్టు అట్లా. అక్కడ ఎదురుగా కంటైనర్ ఉంది కదా, ఆ కంటైనర్ లోపలనే అనమాట మన పేపర్ చెక్ చేసి కార్ అయితే ఇచ్చేస్తారు మన చేతికి వెళ్ళమని. ఆ కంటైనర్ అటు పక్కన ఉండేది అనమాట. అదో మనకి ఎదురు అనేది కార్, అది ట్రాక్. అటు కార్ వెళ్తుంది కదా, అతను ఇప్పుడే లోపలికి వెళ్ళి కొట్టేసి వెళ్తున్నాడు అనమాట. టెస్ట్ అంతా అయిపోయి రిటర్న్ వచ్చి కార్ ఇక్కడనే పెట్టాలి, అందుకని అక్కడికి అయితే వస్తారు. ఇట్లా నాది కొద్దిగా పేపర్ వర్క్ అయితే చేసిండు మా బాబా. ఇవే అనమాట మనం కార్లు ఇక్కడ డ్రైవ్ చేసేటి. అక్కడ ఎదురుగా షట్టర్ ఉంది కదా, ఆ షట్టర్ కిందనే అనమాట రైట్ సైడ్ పార్కింగ్, లెఫ్ట్ సైడ్ పార్కింగ్ అయితే ఉంటాయి. అక్కడైతే పోలీస్ వాళ్ళందరూ కూర్చుంటారు అనమాట. మనం అక్కడికి వెళ్ళగానే పేపర్ అయితే ఇవ్వాలి. లెఫ్ట్ సైడ్ ఒక 3 పార్కింగ్లు, రైట్ సైడ్ ఒక 3 పార్కింగ్లు అయితే ఉంటాయి. మనకి దేంట్లో వెళ్ళమని చెప్తారో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కార్లు వేసుకుని పోయి అక్కడైతే పార్క్ చేయాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఈజీగా అయితే పార్క్ చేస్తారులేండి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కొంచెం భయపడినా కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఆ బొంగు ఏదైతే అనుకున్నా. నేను ఇప్పుడే టెస్ట్ కంప్లీట్ చేసుకుని లోపలికి వచ్చి కూర్చున్నాను అనమాట. ఫస్ట్ లో కూర్చున్నా కంటైనర్ అయితే కూర్చున్నాం మేము మా బాబా చూడండి 17 Pro Max వాడుతున్నాడు. అంతలకే నా పక్కనే కూర్చున్నాడు. ఇంకా చూసి ఉండలేకున్నా బాబా ఈ బాబా అంటే ఇచ్చేసిండు. మనకు ఐఫోన్ అంటే ఒక ఎమోషన్, అందుకని అడిగినా. ఇంకా అలా కొద్దిసేపు కూర్చున్నామో లేదో మన రిజల్ట్స్ అయితే పేపర్ అయితే వచ్చేసింది బయటికి. ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా కొట్టేసిన. ఫైనల్ గా ఇప్పుడే ఆర్టీఓ ఆఫీస్ నుంచి అయితే వచ్చేసిన. ఇంకా మీరు నన్ను చూస్తే అర్థం చేసుకోవచ్చు, పాస్ అయితే అయిపోయినా. అట్లా జస్ట్ వెళ్ళినాను అంటే అట్లా ఫస్ట్ 4-5 నెంబర్లకు వెళ్ళమని చెప్పిండు. 5 నెంబర్కి వెళ్ళిన తర్వాత ఆడ ట్రక్ వచ్చేసి రిటర్న్ పెడతాను అనమాట. మళ్ళీ వచ్చేసి బాబా 4వ నెంబర్కి వెళ్ళాడు. వెళ్ళినా అట్లా రిటర్న్ వచ్చి అట్లా ఫస్ట్ ఇంకా బండి కూర్చుంది అంతే. ఇట్లా ఎన్నికి వచ్చేటప్పుడు ఇట్లా తిప్పేసిన రైట్ కూర్చుంది. వెళ్ళారో బాబా అన్నాడు అంతే. సమ్మని వచ్చేసిన
ఇప్పుడు పేపర్లు అయితే చేసినాయి, పాస్ అయిపోయినా. ఆ పేపర్లు మా బాబాయ్ అయితే తీసుకుని వెళ్తున్నాడు. సక్సెస్ఫుల్లీ పాస్, తూట్లో తప్పించుకున్నా. మీకు ఇంకా వీడియోలో చెప్పలే కానీ యాక్చువల్గా అయితే మా బాబా ఈసారి ఫెయిల్ అయితే కనుక ఇండియా ఇంకా ఏం చేస్తాను, ఇప్పుడు 8 నెలలు అవుతుంది నేను వచ్చి, నీకు వాస్తా గీస్తా ఏం పెట్టను అన్నాడు. బట్ ఇప్పుడు వాస్తా లేకోకుండా కోవిడ్లో పాస్ అయిపోయినా. కంప్యూటర్ టెస్ట్ 2020కి వచ్చేసినాయి ఫస్ట్లో. ఈసారి కంప్యూటర్ టెస్ట్ అయితే ఏమి ఉండదు, ఇంకా డైరెక్ట్ ఇంకా 14 రోజుల తర్వాత డైరెక్ట్ ఇదే ఉంటుంది అనమాట, క్లాసే. డైరెక్ట్ వెళ్ళిపోయినా, పాస్ అయిపోయినా. ప్రతి ఒక్కరికి కోవిడ్కి వచ్చిన చాలా మందికి వాస్తాలు అయితే దొరుకుతాయి, అంటే వాస్తా పెడతారు వాళ్ళు కోవిడ్ వాళ్ళు. నేనే అనమాట, ఇంకా నేనే కోవిడ్లో వాస్తా లేకోకుండా పాస్ అయిపోయినా. ఫస్ట్ టైం అయితే ఫెయిల్ అయిపోయినా కానీ సెకండ్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు పాస్ అయితే చేసిర్రు. ప్రెసెంట్ అయితే మనకు వాస్తా లేకుండా లైసెన్స్ అయితే సాధించినాం. కంగ్రాట్స్ మై సెల్ఫ్. అండ్ అలానే మీకైతే క్లారిటీగా చెప్తా చూడండి, కోవిడ్లో వాస్తా అనేది ఉంటే కనుక ఫాస్ట్ చెప్తాను అనమాట. వాస్తా అనేది లేకపోతే కనుక ఫస్ట్ టైం కావాల్సి ఏదైనా ఫెయిల్ చేస్తారు. కొన్నిసార్లు అయితే ఇట్లా ఇప్పుడు నేనైతే మామూలుగా అయితే యాక్చువల్గా ఈ టైం వచ్చేసి 3 అనమాట. కానీ మా బాబా 12 వచ్చాడు, ఎందుకంటే 12 చాలా మంది వెళ్తాంటారంట టెస్ట్కి. 12 కూడా వెళ్ళడంలో కొద్దిగా వందల గుంపులో తిన్నా కొంచెం పాస్ అయితే చేస్తారంట. అయినా ఈరోజు బండి అయితే బాగా వచ్చింది. పోయినసారి అన్న కొంచెం అట్ట తడబడినా కానీ ఫస్ట్ టైం కట్టి చివరికి ఫీల్. ఈసారి అయితే అంత అనమాట, డైరెక్ట్ కూర్చేసుకుంది బండి. సో డైరెక్ట్గా పాస్ అయితే అయిపోయినాం. ఈసారి లైసెన్స్ కూడా సాయంత్రం కల్లా వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఇంకా అయిపోయింది మనకైతే. ఇంకా ఫుల్ హ్యాపీనెస్. వాస్తా లేకుండా పాస్ అయిపోయినా, అది ఇంకా హ్యాపీనెస్. మా వాళ్ళు అయితే ఇప్పుడు మా రూమ్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చినప్పుడు వాళ్ళు మా కోవిడ్ వాళ్ళందరూ, అంటే మా కోవిడ్ వాళ్ళకి వాస్తా లేదనమాట, వేరే కోవిడ్ వాళ్ళకి వాస్తా పెట్టడం ఇట్లా అయితే చేసినారు. సో మనకైతే వాస్తా లేకుండా పాస్ అయిపోయినాం. ఇంకా ఈ సంతోషం మళ్ళీ కలదనుకోండి ఒక మాటలో చెప్తే. ఎనీవే పాస్ అయిన మనం మనకు బెస్టే. ఇంకా రేపటి నుంచి కార్ అయితే ఎక్కుతాం, కార్ అయితే తోలబోతున్నాం. రేపటి నుంచి ఇంకా కారు తోలే వీడియోలలో అయితే కలుద్దాం. ఇన్ని రోజులు 8 months అనమాట, 8 months కంటెంట్ లేక ఏమి లేక నాకు వచ్చిన కాడికి నేను కోవిడ్కి వచ్చినప్పటి నుంచి కంటెంట్ అయితే పెడుతున్నా. సో ఫైనల్గా అయితే మనకైతే కంటెంట్ వీడియోలు అయితే వస్తాయి, ఎందుకంటే కారు ఉంది మనం అటు ఇటు తిరిగేటప్పుడు కంటెంట్ అయితే వస్తుంది అనమాట. సో ఇదంతా మీకైతే చూపిస్తా. మీరైతే ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈడు ఇన్ని రోజులు కార్ ఇరా అంటే నీకు లైసెన్స్ లేదు నేను ఇయ్యను అని అన్నాడు. ఎందుకంటే యాక్చువల్గా అయితే మా కోవిడ్ వాళ్ళని చెప్పినారనమాట, లైసెన్స్ లేకుండా నువ్వు పర్ సపోజ్ ఏదైనా కారు కానీ నువ్వు తోలుతో ఇబ్బంది ఏం లేదు, పర్ సపోజ్ ఏదైనా చెరగాని జరిగితే కనుక పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు నిన్ను తంబేసి ఇంటికి పంపిస్తారు. ఇంకా ఈ గల్ఫ్ కంట్రీస్కి ఎక్కడికి రానికి నీకు అర్హత అయితే ఉండదు, అట్లా అయితే చేస్తారు. అందుకనే పోతే పోనీ 8 నెలలు అయితే నన్ను జాగ్రత్తగా కూర్చోబెట్టారు మా కోవిడ్ వాళ్ళు. అయినా నేను ఖాళీగా ఉండకుండా ఇళ్ళతో పడి తిరుగుతా ఉంటా. సో ఫర్ సపోజ్ యాక్సిడెంట్ అయితే కనుక మనం లైసెన్స్ లేకుండా తోలేటప్పుడు, ఇప్పుడు కొత్తగా వచ్చిన కోవిడ్ వాళ్ళకు కొత్తగా కోవిడ్ వస్తే కనుక చాలా మంది కోవిడ్ వాళ్ళు కార్ ఇచ్చి డైరెక్ట్ తోలమని చెప్తున్నారు. తోలమని చెప్పేటప్పుడు మనం కార్ సేఫ్ తోలితే ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు చూసుకుంటారని. ఫర్ సపోజ్ మ్యాక్సిమం కోవిడ్ వాళ్ళు చూసుకుంటారు. ఫర్ సపోజ్ మా కోవిడ్ వాళ్ళు కొంచెం భయపడతారు అనమాట. సో ఆ రకంగా కొందరు కోవిడ్ వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ ఇలా తిరగడానికి ఇబ్బంది పడతారు. సో ఆ రకంగానే మా కోవిడ్ వాళ్ళని చెప్పారనమాట, అవసరం లేదు ఆల్రెడీ నువ్వు కూర్చొని 2 రోజులు అయినా మేము డబ్బులు ఇస్తానని చెప్పి 8 నెలలు కూర్చోబెట్టి ఫైనల్గా నాకై నేనైతే కొట్టేసిన. ఫుల్ హ్యాపీ. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియో ఇంకా కొద్దిమందికి తెలియాలంటే కనుక మీరైతే షేర్లు అయితే పక్కా చేయాలి ప్లీజ్. నా కోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే ఇంకా కోవిడ్ కానీ కొత్త వస్తుంటే వాళ్ళకైనా ఈ వీడియో అయితే షేర్ చేసేయండి, వాళ్ళకి కొద్దిగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చిన కమెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యింది. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటాను. బై బై.